హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజున ప్రతి తెలుగువారి ఇళ్ళలో ఈ షడ్రసోపేతమైన 6 రుచుల కలయికతో ఈ ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేస్తారు. కొత్తగా పెళ్ళైన వారికి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొత్త చింతపండు రసాన్ని 1 కప్పు వేసుకోండి, పులుపుకు ప్రతీకగా. అలాగే ఉప్పును వేసుకోండి, ఉప్పుకు ప్రతీకగా. అలాగే కారం కోసం మిరియాలను దంచి వేసుకోండి, అప్పటికప్పుడు దంచి వేసుకోండి. చేదు కోసం వేప పూతను తీసుకొని శుభ్రంగా కడిగి రెమ్మలను మాత్రమే 1 కప్పు వేసుకోవాలి. అలాగే కొత్త బెల్లాన్ని తీపిక ప్రత్యేకగా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడిప్పుడే వస్తున్న మామిడి పిందెలను కట్ చేసుకొని వగరుకు ప్రత్యేకగా వేసి వీటన్నిటిని మిక్స్ చేయండి. అలాగే జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నింటినీ సమంగా స్వీకరించాలని ఈ పచ్చడి సారాంశం అండి. 100 ml వాటర్ని వేసుకుంటే షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి చాలా ఈజీగా రెడీ అయిందండి. అంతకు మించి ఇందులో ఎటువంటివి వేయరాదు. ఈ 6 రుచులు తప్ప 7వ రుచి వేయడానికి వీలు లేదు. అలాగే గారెలు ప్రిపేర్ చేసుకుందాం. గారెలు హోటల్ స్టైల్లో కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం పొట్టు లేని మినప గుళ్ళను కనీసం రోజంతా నానబెట్టుకోవాలి. ఒకవేళ పప్పు తొందరగా నానాలనుకుంటే వేడి వాటర్లో వేసి ఇనప ముక్కను వేసేయండి, త్వరగా నానుతుంది. ఈ నాని శుభ్రంగా కడిగినటువంటి ఈ పప్పుని మిక్సర్ జార్లో వేసుకున్నా కూడా సాఫ్ట్గా గారెలు రావాలంటే ఒక చిన్న టెక్నిక్ ఉంది. మిక్సీ పట్టేటప్పుడు కూల్ వాటర్ని కానీ ఐస్ గడ్డలను కానీ వేసి పట్టినట్లయితే గారెలు సాఫ్ట్గా వస్తాయి. ఈ పట్టిన ఈ పిండిని కనీసం 1 గంట పాటు అలా వదిలేసి కుకింగ్ చేసే ముందు పచ్చిమిర్చిని అల్లం పేస్ట్ని వేసుకోవాలి. ఒకవేళ స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే, పిల్లలు తినరు అనుకుంటే కనుక కొంచెం పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోండి, బాగుంటాయి. ఈ అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలను, జీలకర్రను కూడా వేసుకోండి. జీలకర్ర కూడా ఎక్కువ వేయదండి, చేదొస్తుంది. తగినంత ఉప్పును వేసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేయండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి తర్వాత కనీసం 1 గంట పక్కన పెట్టి రెడీగా పెట్టుకున్న తర్వాత బిగినర్స్కి టీ స్టెయినర్ మీద ఇలా వేసి చూసారంటే ఈజీగా గారె వేయడం సింపుల్గా వస్తుందండి. రెండో టెక్నిక్ ఏంటంటే ఒక పేపర్ మీద వేసి ఆయిల్ పూసుకొని వేసినట్లయితే ఈజీగా కూడా వస్తుంది. ఇవి రెండు ఒకసారి ట్రై చేయండి. గారె వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలండి. కొంచెంగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే రీయూజ్డ్ పనికిరాదు. కాబట్టి కొంచెం ఆయిల్ని వేసుకోండి, దోరగా వేయించుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోండి. ఒకవేళ హోటల్ స్టైల్లో లాగా రావాలి అనుకుంటే వీటన్నిటిని మళ్ళీ మరోసారి వేసి ఫ్రై చేసినట్లయితే కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా హోటల్ స్టైల్లో గారెలు రెడీ అయిపోతాయి. అలాగే మామిడికాయ పులిహోర. ఈ కొత్త సంవత్సరంలో మామిడికాయ పులిహోర లేకపోతే ఎలా? దానికోసం ఒక గిన్నెని తీసుకొని స్టవ్ వెలిగించి 100 ml ఆయిల్ని వేసుకోండి. అది కూడా శనగ నూనెని వేసుకోండి. ఇందులో టేస్ట్ రావాలంటే కొంచెం నెయ్యిని వేయండి. దీంతో పాటు వేరుశెనగ గుళ్ళను కూడా వేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు కంపల్సరీ ఫ్రై అవ్వాలి. ఇవి పుల్లగా కారంగా పులిహోర తినేటప్పుడు ఇవి పంటి కింద నలుగుతూ ఉంటే వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వీటన్నిటిని వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం చివరిగా జీడిపప్పును వేసి ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకును వేసి మంచి అరోమా వచ్చేంత ఫ్రై చేసుకోండి. చివరిగా కొంచెం పసుపును వేసేయండి. ఇవంతా వేగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని కూడా వేసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గటం వల్ల పులుపు బాగా రైస్కి పడుతుంది. రైస్ని అయితే నేను సోనా మసూర్ రైస్ని ఉడికించుకొని ఆరబెట్టుకున్నానండి. ఆరిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం ఉప్పును వేసి కలుపుకున్నామంటే ఉప్పు కరిగిపోతుంది, త్వరగా మెల్ట్ అయిపోతుంది. బాగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ రైస్ని ఆరబెట్టుకున్నాం కదా, ఇందులో రెడీగా పెట్టుకున్న పేస్ట్ని వేసేసేయండి. వేడిగా ఉన్నప్పుడే కలిపేసేయండి. ఇప్పుడే ఈ టైంలోనే ఉప్పును కూడా ఒకసారి సరి చూసుకోండి.
అంతేనండి, మామిడికాయ పులిహోర చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది ప్రయాణ పలహారంగా వాడుకోవచ్చు. పండగ దినాల్లో, పర్వదినాల్లో కూడా దీన్ని రెడీ చేసుకోవచ్చు అండి. అందరికీ తెలిసిన విషయమే, అయినా మరొకసారి. అలాగే బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాం. బొబ్బట్లు కూడా చాలా సాఫ్ట్గా, మృదువుగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పచ్చిశనగపప్పుని ఇందులో మిక్సింగ్కి వాడతారండి. అంటే పూర్ణంకి పచ్చిశనగపప్పును వాడతారు కాబట్టి దీన్ని కనీసం 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. దీనికి కనీసం చాలా టైం పడుతుందండి. ఒక 2 గంటల దీన్ని నీరు పోసి నానబెట్టి పక్కన ఉంచుకోండి. పప్పును నానబెట్టే టైంలోనే మనం పిండిని కూడా కలుపుని పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టిన తర్వాత పిండిని కలుపుకుందాం. పిండి కోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని మైదా పిండి 2 కప్పులు తీసుకుంటున్నాను. అంటే ఒక 1/2 కిలో ఉంటుంది. అయితే గోధుమ పిండిని కూడా యూజ్ చేస్తారు. ఎందుకో నాకు మైదా పిండితో చేసిన బొబ్బట్లు చాలా టేస్ట్ అనిపిస్తాయి. కొంచెం పసుపు వేసుకొని, ఉప్పు వేసుకోండి, కొంచెం నెయ్యిని వేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకోండి. అలాగే పసుపు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, పర్వాలేదు. వీటన్నిటిని సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలపకండి. ఆయిల్ వేసి నానబెడితే ఇంకా జారుగా అయిపోతుంది. కాబట్టి దీన్ని ఎంత సాఫ్ట్గా కలిపితే అంత సాఫ్ట్గా బొబ్బట్లు వస్తాయి. ఆయిల్ వేసి కొంచెం బాగా మసాజ్ చేయండి. ఎంత బాగా కలిపితే అంత మృదువుగా, సాఫ్ట్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా బొబ్బట్లు ప్రిపేర్ అవుతాయి. వీడియోలో చూపించే విధంగా రెడీ చేసుకుని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి మూత పెట్టి నానబెట్టి పక్కన పెట్టండి. 2 గంటల తర్వాత పప్పు నానిందండి. ఈ పప్పుని మనం కుక్కర్లో ఉన్న పళంగా పోసేసేయండి. దీనిని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతకు మించి విజిల్స్ అవసరం లేదండి. 2 విజిల్స్ వస్తే చాలు. చూసారా, చాలు. కొంచెం పలుగ్గానే ఉండాలి. వాటర్ అన్నిటిని స్ట్రైనర్లో వేసి వడకట్టేయండి. దీన్ని చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడైతే వేయకండి. అలాగే ఒక 4-5 యాలకులు వేసి కొంచెం ఉప్పును వేయండి. చూసారా, సాఫ్ట్గా ఈ పేస్ట్ లాగా పట్టాలి. ఎక్కడ పలుకు అనేది అస్సలు కానరాదు. అలాగే ఒక ప్యాన్లో బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. 2 కప్పుల మైదా కాబట్టి 2 కప్పుల బెల్లాన్ని వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం బెల్లాన్ని పెంచుకోవాలి. కొంచెం వాటర్ని వేసి బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. బెల్లం బాగా కరగాలండి, లేకపోతే మనం బొబ్బట్లు చేసేటప్పుడు అడ్డొస్తుంది. బాగా కరిగిన తర్వాత, అంటే పాకమేం రానవసరం లేదు, కొంచెం 2 పొంగులు వచ్చిన తర్వాత రెడీగా పెట్టుకున్న పేస్ట్ని వేసి సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా కలిపేసుకోవాలి. కలిపేటప్పుడు మీద ఎగిరి పడుతూ ఉంటాయి, జాగ్రత్త అండి. లో టు మీడియం ఫ్లేమ్ చూసుకుంటూ సాఫ్ట్గా ఓ హల్వా మాదిరి కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. కొంచెం ఆదమర్చామంటే అడుగు మాడిపోయి రంగు, రుచి అంతా కూడా పాడైపోతుంది. కొంచెం ఓపికగానే కలుపుకోవాలి. వీటన్నిటికీ నాకు కనీసం ఒక 15 నిమిషాలు టైం పడుతుందండి. మధ్యలో కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకున్నారంటే సాఫ్ట్గా రెడీ అవుతుంది. చూసారా, ఇలా రెడీ అయింది. చల్లారిన తర్వాత గట్టి పడుతుంది కాబట్టి స్టవ్ కట్టేసి అంచులమ్మటి కొంచెం పూర్ణం పిండిని లాగేసి దీన్ని చల్లారనివ్వండి. చూసారా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో పూర్ణం కావాలో ఆ సైజులో రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న దీన్ని అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ సైజులోనే మన మైదా పిండిని కూడా తీసుకోవాలన్నట్టు. అంటే ఈ చపాతీ పిండి ఎంత వీలైతే అంత బాగా కలిపేసుకోండి. అప్పుడే చాలా సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్ అంటే అసలు ఒక్కసారి తిన్నారంటే వదలరు, అంత బాగుంటాయి. ఈ పండుగ రోజున ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేశారంటే మరి ఎప్పుడు వదిలిపెట్టరు, అంత బాగుంటాయి ఈ బొబ్బట్లు. చూసారా, రెడీగా పెట్టుకున్న ఈ పిండిని బాగా సాఫ్ట్గా మసాజ్ చేసేసి చక్కగా రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకోండి. ఎక్కడ కూడా వంక అనేది లేకుండా రౌండ్గా దీన్ని కలిపేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఒక ప్లేట్ తీసుకొని దాని మీద బటర్ పేపర్ని, రైస్ పేపర్ని వేసి మొత్తం పూర్ణాన్ని దాని మీద పెట్టి చపాతీ పిండిలో కవర్ చేసేయండి. ఎక్కడ కూడా హోల్స్ అనేవి ఉండకూడదండి. అలా ఉన్నట్లయితే మనం బొబ్బట్టు చేసేటప్పుడు పిండి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి దీని మీద ఇంకొక రైస్ పేపర్ని వేసి సాఫ్ట్గా మనకు ఎంత
సన్నగా కావాలంటే అంత సన్నగా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నిటినీ ఒకే సైజులో చేసుకోవాలి. ఎక్కడ కూడా పూర్ణం పగలకుండా రావాలి. ఎక్కడ పలుకు అనేది కూడా ఉండకూడదు అనడానికి ఇదేనండి చేసేటప్పుడు బయటకు వస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో. ఈ బొబ్బట్లని మనం వేడివేడి ప్యాన్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉన్నటువంటి ప్యాన్ మీద వేసి కాల్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేగానే మాడిపోతాయి కాబట్టి కొంచెం ఆయిల్ని వేసుకొని ఈ బటర్ పేపర్లో ఉన్నటువంటి బొబ్బట్ని స్లోగా అందులో వేసేయండి. చూసారా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. బొబ్బట్లు కాల్చేటప్పుడు చాలా కేర్గా కాల్చాలండి, లేకపోతే ఇరిగిపోతూ ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్ చూసుకుంటూ పొంగేలాగా కూడా కాల్చుకోవచ్చండి. బొబ్బట్లు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో రకరకాలుగా అయితే చేస్తారు. ఎక్కడ చేసినా అన్ని టేస్ట్లు ఒకటేనండి. చాలా చాలా బాగుంటాయి. అసలు తిన్నారంటే వదిలిపెట్టరు, అంత బాగుంటాయి. వీటిని వేయించుకున్న తర్వాత హాట్ బాక్స్లో అయితే వేయకూడదండి, గాలికి చల్లారనివ్వాలి. అప్పుడే నెల రోజులైనా నిల్వ ఉంటాయి. అంతేనండి, బొబ్బట్టు రెడీ అయింది. అలాగే మరొక బొబ్బట్టు రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకున్న ప్యాన్ మీద మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నటువంటి బొబ్బట్టును ఒక లేయర్గా వేసి స్లోగా బటర్ పేపర్ని అయితే తీసేయాలి. అంతేనండి, ఒక్కసారి ట్రై చేసామంటే పిల్లలైనా పెద్దలైనా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే కొంచెం ఓపిక్గా టైం చూసుకుని కాల్చుకోవాలి. ఈ ఉగాది పండుగ రోజున కంపల్సరీ ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అంతేనండి, చాలా సాఫ్ట్గా మృదువుగా, కానీ దీనికి నెయ్యి అయితే ఎక్కువ పడుతుందండి. నేతితో కాల్చినట్లయితే నిల్వ ఉంటాయి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.